కండపుష్టి కావాలంటే మాంసాహారం తినాలి అన్న అభిప్రాయం ఉంది. కొంతవరకు ఇది కరెక్ట్ కూడా, ఎందుకంటే ఆయుర్వేదం కూడా మాంసేన వర్ధతి అంటుంది కాబట్టి. అయితే మరి శాకాహారుల మాట ఏమిటి అంటే, శాకాహారులకి గొప్ప వరం సోయాతో చేసుకునేటటువంటి మీల్ మేకర్. చాలామంది మీల్ మేకర్ అంటే అదేదో ఆర్టిఫిషియల్ అని భయపడుతూ ఉంటారు, కానీ ఇది సోయా నుంచే తయారవుతుంది, ఈజీగా ఎస్టిమేట్ అవుతుంది. కాబట్టి దీన్ని తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే దీన్ని తీసుకునేటటువంటి పద్ధతి తెలుసుకోవటం అనేది చాలా అవసరం. దీన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. న్యూట్రిషన్ అనేది ప్రతి వాళ్ళకి అవసరం. ఇలాంటి న్యూట్రిషన్ మేకర్, మీల్ మేకర్ అని చెప్పొచ్చు. దీన్ని సౌలభ్యం ఏంటంటే, దీన్ని రెడీగా తయారు చేసేసుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్య లాభాలు పొందొచ్చు. మీల్ మేకర్ లేదా ఈ సోయా నగ్గెట్స్ అని కూడా అంటారు. శాకాహారులకి మాంసకృత్తుల్ని అందించేటటువంటి మంచి ఆహారం, అంటే ప్రోటీన్స్ని అందించేటటువంటి ఒక మంచి ఆహారం. దాదాపు మాంసాహారంతో ఎంత లాభం అయితే ఉంటుందో దీంతో అంత లాభం ఉంటుంది. పాలు, మాంసం, గుడ్లు వీటికంటే నిజానికి సోయాలోనే ఎక్కువ ప్రోటీన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది వాస్తవం కూడా. శారీరక కణజాలాల నిర్మాణానికి అవసరమైనటువంటి అమైనో యాసిడ్స్ ఈ సోయాలో చాలా పుష్కలంగా లభిస్తాయి. అంటే ఇది మాంసానికి ధీటైనటువంటి ప్రత్యామ్నాయం. సోయాలో మనకి లభించేటటువంటి ఆ మేలు రకం ప్రోటీన్స్ అన్ని వయసుల వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి, అవసరం కూడా. ప్రధానంగా పిల్లల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల అవసరం. ఒకసారి గ్రోయింగ్ ఏజ్ దాటిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ హైట్ అనేది రాదు. అలాంటప్పుడు పిల్లల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదలకి, ఇంకా ఈ ఎముకల అభివృద్ధికి కూడా ఈ మాంసాహారం లాంటి ఈ సోయా అనేది మీకు ప్రయోజనకారిగా ఉంటుంది. మీ పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెనోపాజ్ వయసులో కూడా ఇది ఉపయోగకరమే. మహిళలకి మెనోపాజ్ వయసులో ఉన్నటువంటి మహిళల్లో ఎముకలు గుల్లబాటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. దీన్ని అరికట్టడానికి ఈ సోయా అనేది ఉపయోగపడుతుంది. సోయాలో ఒక ప్రత్యేకత ఉంది. దీంట్లో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. అంటే ఇవి ఈస్ట్రోజన్ని మాడ్యులేట్ చేస్తాయి. తగ్గితే పెంచుతాయి, పెరిగితే తగ్గిస్తాయి. రక్తంలో ఏర్పడేటువంటి గడ్డల్ని నివారించడం ద్వారా గుండెపోటుని, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ని కూడా ఇది నిరోధిస్తుంది. సోయాలో కొవ్వు పదార్థాలు, ముఖ్యంగా శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువ ఉంటాయి. దీంట్లో జీర్ణకోశానికి మేలు చేసేటువంటి పీచు పదార్థాలు ఉంటాయి. అలాగే వృద్ధాప్య ఛాయల్ని అరికెట్టేటటువంటి యాంటీఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. అంటే ప్రోజీరా అంటే అకాల వార్ధక్యాన్ని ఇది నివారిస్తుంది. కాబట్టి ఇక మీరు ఏమాత్రం వీలున్నా ఆలస్యం చేయకుండా మీకు వారానికి కనీసం ఒకరోజైనా ఈ మీల్ మేకర్ తోటి మీరు మీకు ఇష్టమైనటువంటి వంటకాలు చేసుకోండి. అంటే మీల్ మేకర్ తోటి ఏమిటంటే మీరు రెడీగా ఏదైనా చేసుకోవచ్చు. కొన్ని చక్కటి ఆహార ఔషధాలు లాంటివి మనం తెలుసుకుందాం. ఒకటి మీల్ మేకర్ పరాటా. అంటే ఈ మీల్ మేకర్ తోటి ఒక పరాటా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని మీరు తినొచ్చు, మీ ఇంట్లో పిల్లలకు కూడా పెట్టచ్చు. దీనికి మీకు కావాల్సిన పదార్థాలన్నీ మీరు తేలిగ్గా సమకూర్చుకోవచ్చు. ఒకటి గోధుమ పిండి. దీన్ని ఒక 2 కప్పులు సిద్ధం చేసుకోండి. ఉడికించి మెదిపినటువంటి బంగాళదుంపలు 2, అలాగే మీల్ మేకర్ ఒక అరకప్పు. దీన్ని వేడి నీళ్ళల్లో ఒక 30 నిమిషాలు నానబెట్టి మిక్సీలో ముద్దగా చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇంకా జీలకర్ర, అలాగే సోంపు, పసుపు, కారం, గరం మసాలా ఇవన్నీ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇక ఆవాలు ఒక టేబుల్ స్పూన్. ఇక ఉప్పు మీ రుచికి సరిపడినంత సిద్ధం చేసుకోండి. ఇలాగా వీటన్నిటినీ మీరు సిద్ధం చేసుకోవాలి. తయారు చేసే పద్ధతి చాలా తేలిక. మూకుళ్ళలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సోంపు, అల్లం, వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించండి. తర్వాత బంగాళదుంప, సోయా ముద్దలతోటి పాటు పసుపు, కారం, చాట్ మసాలా, ఉప్పు కలిపి 2 నిమిషాలు మగ్గించి దించేయండి. పిండిలో తగినంత నీరు, చిటికెడు ఉప్పు, స్పూను నూనె వేసి ముద్దగా పిసికి సమభాగాలుగా ఉండలు చేసుకోండి. ఒక్కో ఉండను గుండ్రంగా చపాతీలాగా ఒత్తి మధ్యలో ఈ బంగాళదుంప మసాలా ఒక చెంచాడు ఉంచి అన్ని అంచులు ముడిచి తిరిగి చపాతీ చేయండి. 2 వైపులా నూనె లేదా నెయ్యితోటి పెనం పైన దూరగా కాల్చి ఆనియన్ రైతాతోటి వడ్డించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అదే సమయంలో ప్రోటీన్స్ని కూడా అందిస్తుంది. ఇక ఇలాంటిదే మరొక మంచి ఆహార ఔషధం మీల్ మేకర్ కుర్మా. కుర్మా ప్రత్యేకత ఏంటంటే ఈజీగా ఇది అసిమిలేట్ అవుతుంది, అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇది కుర్మా ప్రత్యేకత.
దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ లేదా సోయా నగ్గెట్స్ 1 కప్పు, అలాగే ఉల్లిపాయ టమాటా పెద్దవి ఒక్కొక్కటి ఒకటి చొప్పున, క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు వీటిని కలిపినటువంటి తరుగు 1.5 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్, ఉప్పు కారం రుచికి తగినంత, పసుపు 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా దీన్ని 1 టేబుల్ స్పూన్ వరకు రెడీ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అలాగే కొబ్బరి తురుము 1 కప్పు, వేగించిన జీడిపప్పులు 4, పచ్చిమిర్చి 2, సోంపు 1 టేబుల్ స్పూన్, అలాగే పుట్నాలు ఇది 2 టేబుల్ స్పూన్లు, ఇంకా నూనె 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క అంగుళం ముక్క, లవంగాలు 2, పలావ్ ఆకు ఉంటుంది కదా ఇది 1, అలాగే కరివేపాకు 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు 2 స్పూన్లు. ఇలా సిద్ధం చేసుకోండి. దీని లిస్ట్ పెద్దదే కానీ తయారీ చాలా తేలిక, ఈజీ. అంటే ఉప్పు వేసి మరిగించినటువంటి నీళ్ళల్లో వెంటనే ఈ మీల్ మేకర్ వేసి కనీసం 15 నిమిషాలు ఉంచండి. నీటిని వార్చేసేసి ఉబ్బిన ఆ మీల్ మేకర్కి అదనంగా ఉన్న నీళ్ళు ఉంటాయి కదా వాటన్నిటిని పిండేయండి. తర్వాత ఒక్కొక్క మీల్ మేకర్ని 2 లేదా 3 ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోండి. ఇక కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, పుట్నాలు, జీడిపప్పు, ధనియాలు, సోంపు అన్నీ కలిపి మెత్తగా నూరి పక్కన ఉంచుకోండి. మూకుళ్ళలో నూనె వేసి దాల్చిన చెక్క, లవంగాలు, పలావ్ ఆకు వేసి వేగించండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయండి. ఉల్లి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నిమిషం తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారాలు కలపండి. ముక్కలు ఉడికిన తర్వాత ఈ కూరగాయల తరుగు వేసి బాగా కలిపి మూతబెట్టి 15 నిమిషాలు మగ్గించండి. ఇప్పుడు మీల్ మేకర్ మీరు రెడీ చేసుకున్నారు కదా, దీన్ని కలపండి. మరొక 15 నిమిషాలు ఉడికించండి. తర్వాత కొబ్బరి మిశ్రమం, గరం మసాలాతో పాటుగా 2.5 కప్పుల నీరు పోసి సన్నటి సెగ మీద ఆ కూర్మా చిక్కబడే వరకు ఉంచి కొత్తిమీర చల్లి దించేయండి. వేడివేడిగా అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ దీన్ని వడ్డించుకొని తింటే దీనివల్ల చాలా రుచిగా ఉంటుంది ఒకటి. అలాగే అన్నిటికీ మించి దీనివల్ల ప్రోటీన్స్ ఇవన్నీ అందుతాయి. ఇది హెల్తీ స్నాక్ కింద మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే వీడియోస్ అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది, చూడొచ్చు మీరు. అలాగే లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.